సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షునిగా పటంచెరువుకు చెందిన బెజగం శ్రీనివాస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మహాసభ సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన ఈరోజు సంగారెడ్డిలో జిల్లా ఎన్నికలు వేయడం జరిగింది కాబట్టి ఈ జిల్లా ఎన్నికల అధికారిగా గంప శ్రీనివాస్ గుప్తా గారు, జిల్లా పర్యవేక్షకునిగా ఈరోజు అయితే రత్నాకర్ గారు రావడం జరిగింది. ఇందులో ఎన్నికల నిర్వహణ సమయం ప్రక్రియలో ఈరోజు పటంచెరు వాస్తవ్యమైనటువంటి బెజగం శ్రీనివాస్ గుప్తా గారిని జిల్లా అధ్యక్షునిగా ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత జిల్లా అధ్యక్షునిగా ఎవరైతే ఎన్నికల అధికారిగా రావడం జరిగిందో అతను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. మరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ పటంచెరు రావడం అనేది మొదటి పర్యాయం ఇవ్వడం జరిగింది. ఆల్ఫాబెట్ మాటలు వస్తుంది కాబట్టి ఈసారి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో భాగంగా సంగారెడ్డి జోన్కి వచ్చింది కాబట్టి పటంచెరు వాస్తవిక ఈరోజు బెజగం శ్రీనివాస్ గుప్తా రావడం ఎంతో సంతోషం. మరి పటంచెరు రామచంద్రపురం మొట్టమొదటిసారి అధ్యక్ష పదవి రావడం, మరి వారి జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు వైశ్యులై అత్యంత గణనీయంగా జరిగింది. వారు కూడా జిల్లాలో అన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో బాగా చేస్తాడని చెప్పి అనుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహణకు చేయడానికి వచ్చిన సిద్దిపేట వాస్తవ్యుడు గంప శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నూతన అధ్యక్షుని ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అనంత కిషన్ గారు మరియు జూకంటి లక్ష్మణ్ గారు, ప్రస్తుతం పనిచేసినటువంటి మాణిక్ ప్రభు గారు సూచనల మేరకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఈ జిల్లా ఎన్నికల అధికారులుగా నన్ను, పర్యవేక్షకులుగా అయితే రత్నాకర్ గారిని రాష్ట్ర ఆదేశాలపై ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉండే ఈ 3 గంటల్లో మరి ఒకే ఒక నామినేషన్ పటంచెరుకు చెందినటువంటి బెజగం శ్రీనివాస్ గారు వేయడం జరిగింది. వారికి మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులైతేమి, జిల్లా ఆర్యవైశ్య సోదరులైతేమి అందరూ కూడా మరి ఒకే ఒక నామినేషన్ వారిని బలపరుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అభినందించదగ్గ విషయం. సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య నాయకులలో ఉన్నటువంటి ఐక్యత, మేము ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తూ ఉంటాం, ఎన్నో ఎన్నికలకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఇంత మంచి వాతావరణంలో మంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకి ఒక గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్యుల ఐక్యత, ముఖ్యంగా దానికి కృషి చేస్తున్నటువంటి అనంత కిషన్ గారు కావచ్చు, జూకంటి లక్ష్మణ్ గారు కావచ్చు, మాణిక్ ప్రభు గారు కావచ్చు, మరి వారిని ఏదైతే అధ్యక్షునిగా కావడానికి సహకరించినటువంటి వీరితో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. రాబో కాలంలో బెజగం శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా వారిని మేము ప్రకటించడం జరిగింది. వారి పదవి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలోనే సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని, రాబో ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ ఏ ఎన్నికైనా ఏ పార్టీలో ఆర్యవైశ్యులు పనిచేస్తున్నారో వారికి మద్దతుగా వారికి బీఫామ్ వచ్చే విధంగా ఆ పార్టీ పక్షాన కూడా కృషి చేయాలని కూడా మేము తెలపడం జరిగింది. వారు ఒక పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రతి పార్టీ నాయకునికి కూడా వారు టికెట్ వచ్చే విధంగా ప్రతి నాయకుని కలిసి కృషి చేస్తానని కూడా వారు సభాముఖంగా తెలియజేసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పేద ఆర్యవైశ్యులు మరి ఎవరైనా ఇబ్బంది ఎదుర్కొంటే, అంటే అనారోగ్యానికి గురై ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడితే కూడా వారు సహకారం అందించాలని కూడా ఈ పక్షాన నేను వారిని కోరుతూ ఉన్నాం. వ్యక్తిగతంగా వారు సహకరించినప్పటికీ పెద్ద అమౌంట్ కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కూడా వారికి వెన్నంటి ఉండి సహకరించినప్పుడే అది సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడం అభినందనీయమని మరొకసారి తెలియజేస్తూ, మరి బెజగం శ్రీనివాస్ గారికి మరొకసారి ఆర్యవైశ్య మహాసభ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
మా కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా గంపా శ్రీనివాస్ అన్న గారు, పర్యవేక్షకులుగా అయిత రత్నాకర్ అన్న గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ అన్న గారు, వ్యవస్థాపక అధ్యక్షులు జూకంటి లక్ష్మణన్న గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాణిక్య ప్రభు గారి సమక్షంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యుల సమక్షంలో అధ్యక్ష ఎన్నికలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు ఏ విధంగా అయితే నాపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో సంగారెడ్డి జిల్లాలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో కూడా నేను వాళ్లకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. ఎన్నికల అధికారిగా శ్రీ గంపా శ్రీనివాస్ గారు, పర్యవేక్షకులుగా శ్రీ అయితే రత్నాకర్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో మరియు మా బావ తోపాజీ అనంతకిషన్ గారు మాజీ గ్రంథాలయ చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎలక్షన్ జరిగింది. ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్ జరిగినవి. దానిలో బెజగం శ్రీనివాస్ పటంచెరు గారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. నేను ఇంతకుముందు ప్రధాన కార్యదర్శి చేశాను, మళ్ళీ అదే ప్రధాన కార్యదర్శి కంటిన్యూషన్గా శ్రీనివాస్ గారు పీరియడ్లో కూడా అదే కంటిన్యూషన్ పోస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మన ఆర్యవైశ్య మహాసభ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నకు మా తోపాజీ అనంతకిషన్ గారికి మరియు మాజీ అధ్యక్షులు మాణిక్ ప్రభు గారికి, గంపా శ్రీనివాస్ గారికి, మా జుగన్ లక్ష్మణ్ అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సీనన్నకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరియు మమ్మల్ని ఏకగ్రీవంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరగడం జరిగింది. దీంట్లో జిల్లా అధ్యక్షునిగా బెజగం శ్రీనివాస్ గారు, సెక్రటరీగా చీకోటి దయాకర్ గారు, ట్రెజరర్గా మన మల్లికార్జున అన్న గారు, అలాగే అడిషనల్ జనరల్ సెక్రటరీగా నన్ను తీసుకోవడం జరిగింది. కాబట్టి సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క కృషికి నా వంతు కృషిగా నేను ప్రతి ఒక్కటి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభను రాష్ట్రంలోనే ఒక మంచి సంఘంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నన్ను ఈ రకంగా నియమించడానికి కారకులైనటువంటి మన తోపాజీ అనంతకిషన్ అన్న గారికి, అలాగే గంపా శ్రీనివాస్ గారికి మరియు మిగతా ఆ సంగారెడ్డి ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ఇక్కడ నిర్వహించడానికి మహాసభ ఆదేశాన్ని ప్రకారంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించిన సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరి ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగి మా బెజగం శ్రీనివాస్ అన్నను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాతో సహకారం హెడ్ క్వార్టర్లో ఉంటాం, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం కనుక ఏ విధమైన ఆర్యవైశ్య సంఘం సంబంధించిన ఏమైనా విషయాలు ఉంటే మాతో తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఉపయోగించు.